మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజ్ శర్మ, రొంపిచెర్ల. ఈ రోజు రొంపిచెర్ల మండల కేంద్రంలో కట్టకింద శివాలయంలో RSS శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. RSS ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశభక్తి గురించి తెలియజేశారు. హిందూ ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి అనే విషయాల గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం రొంపిచెర్ల గ్రామం, చిత్తూరు జిల్లా ఈనాడు దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క శతాబ్ది కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. సంఘం 1925 విజయదశమి రోజున స్థాపించబడి ఈనాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ జయంతిలో అడుగుపెట్టాం. ఈ యొక్క శతాబ్ది సందర్భంగా దేశవ్యాప్తంగా 7 కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పేసి గ్రామ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి కూడా యోజన చేయబడింది. ఈనాడు ఈ యొక్క విజయదశమి సందర్భంగా మన యొక్క తిరుపతి విభాగం అంటే తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాల్లో సుమారు 300 స్థలాల్లో ఈ యొక్క 2వ తేదీన అక్టోబర్ 2వ తేదీ నుంచి 2వ తేదీ వరకు కూడా రేపటి వరకు కూడా సుమారు 300 స్థలాల్లో మండల స్థాయిలో, బస్తీ స్థాయిలో ఇక విజయదశమి కార్యక్రమం నిర్వహించబోతున్నాం. అలాగే దేశవ్యాప్తంగా లక్షలాది గ్రామాల్లో ఈనాడు కార్యక్రమాలు పూర్తి చేసుకోబోతున్నాం. అలాగే రాబోయే కార్యక్రమం గృహ సంపర్కం పేరుతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామానికి, ఇంటింటికి ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేసిన సేవా కార్యక్రమాలు కానీ, అలాగే దేశానికి సంబంధించిన అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు కానీ సంఘము సైన్యానికి తోడుగా ఉండి అనేక కార్యక్రమాలు నిర్వహించింది. అలాగే ఈ దేశంలో సంఘ ప్రేరణతో అనేక సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ కానీ, భారతీయ కిసాన్ సంఘ్ కానీ, భారతీయ మజ్దూర్ సంఘ్ కానీ, సేవికా సమితి కానీ, సేవా భారతి కానీ, వనవాసుల్లో పనిచేయడం కోసం అని చెప్పి వనవాసి కళ్యాణ పరిషత్ పేరుతో దేశవ్యాప్తంగా సుమారు 40 సంస్థలు ఈ యొక్క సంఘ ప్రేరణతో పనిచేస్తున్నాయి. వాటి లక్ష్యమంతా కూడా ఒకటే, ఈ దేశము ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండాలి, జగద్గురుగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క సంఘం యొక్క లక్ష్యము. భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్. భారతదేశము ఒక బంగారు పక్షి. ముందుగా నా పేరు రెడ్డి శేఖర్. నేను వచ్చేసి తిరుపతి నుంచి వస్తున్నాను. ధర్మక్షేత్రం అనేటువంటి ఒక హైందవ జాగృతి ధర్మ పరిరక్షణ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. తిరుపతిలో ఉన్నటువంటి ముంతాజ్ హోటల్ అనేటువంటిది రద్దు చేయడానికి కూడా ఈ ధర్మక్షేత్రము మా యొక్క పోరాటం అనేది కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఈరోజు ఈ రొంపిచెర్లలో జరుగుతున్నటువంటి 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలను ఈ RSS రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది నిర్వహించి ఇందులో ముఖ్య అతిథిగా నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. చాలా సంతోషం. ఈ భారతదేశం అనేది బంగారు పిచ్చుక, జగద్గురువు, విశ్వగురువు, జ్ఞాన భాండాగారం. ఇలాంటి దేశానికి ఒక తెగులు పట్టింది. ఇలాంటి దేశాన్ని దోచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో మతాలు ఎంతో ప్రయత్నాలు చేసి ఈ దేశాన్ని ఈ విధంగా భ్రష్టు పట్టించి ఈ దేశాన్ని ఒక అంధకారంలోకి నెట్టేసిందనమాట. ఈ విధంగా పట్టి పీడిస్తున్నటువంటి ఈ దుష్ట శక్తుల నుంచి కాపాడి వీళ్ళందరికీ ఒక సంజీవన్ లాంటి అమృతాన్ని ఇవ్వడానికే నాడు డాక్టర్ హెడ్గేవర్ గారు వచ్చేసి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. ఈరోజు ఆ యొక్క RSS పుణ్యమా అని చెప్పేసే ఒక పక్క ఒక మతం వచ్చేసి మత వ్యాప్తి చేస్తుంది, ఇంకో మతం వచ్చేసి ఈ మతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పూర్తిగా మారుస్తపోతారు. యావత్తు హిందూ సమాజం గుర్తించి ప్రతి ఒక్కరు కూడా RSSలో భాగస్వామ్యం అయ్యి మన గుళ్ళను, మన గోపురాలను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన యొక్క హిందూ ఆడపిల్లలను వీటన్నిటిని కూడా కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను యావత్ జాతికి మెసేజ్ ఇస్తూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క RSS వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్ మాత.